హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు బ్లాగర్. ప్రజెంట్ నేను వచ్చేసి అండమాన్లో పోర్ట్ బ్లేర్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మనకి రోస్ ఐలాండ్ అండ్ నార్త్ బే ఐలాండ్ తీసుకెళ్ళడానికి బోట్స్ ఉంటాయన్నమాట. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఫస్ట్ రోస్ ఐలాండ్, తర్వాత నార్త్ బే ఐలాండ్ అండ్ ఈవినింగ్ కార్బన్స్ కోవ్ బీచ్ని అయితే కవర్ చేయబోతున్నాం. రోస్ ఐలాండ్ ఏంటంటే ఇంతకుముందు బ్రిటిష్ రూలింగ్లో దాన్ని హెడ్ క్వార్టర్స్గా యూజ్ చేసేవాళ్ళు అనమాట, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అన్నిటికీ. నార్త్ బే ఐలాండ్లో ఏంటంటే మనకి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయవచ్చు. అండ్ కార్బన్స్ కోవ్ బీచ్లో కూడా ఏంటంటే సన్సెట్కి లేదంటే సన్ రైజ్కి బాగుంటుంది. అక్కడ కూడా మీకు ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు అయితే 1 by 1 డీటెయిల్గా అయితే కవర్ చేద్దాం పదండి ఈ 3 ప్లేసెస్ కూడా. సో ఇది రాజీవ్ గాంధీ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే మనకి కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. క్యాప్స్ ఆర్ గ్లాసెస్ ఏదైనా షాప్ చేయాలన్నా కూడా మనకి బోట్లో ఏంటంటే రోస్ ఐలాండ్కి 370 రూపీస్, నార్త్ బేకి అయితే 670, రెండు కలిపి అయితే 870 రూపీస్ అనమాట. మనకి రోస్ ఐలాండ్ దగ్గర 1.5 hour టైం ఇస్తారు, నార్త్ బేలో 2.5 hour. సో టికెట్ తీసుకొని అయితే ఇక్కడ మనం లోపలికి వెళ్దాం పండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేపియాలి మన నేమ్స్ అన్నీ. సో బోట్లో మనం రిక్వైర్డ్ మెంబర్స్ ఉంటే వీళ్ళు తీసుకెళ్తారనమాట. మనకేంటంటే లోపల వాటర్ స్పోర్ట్స్ గురించి మొత్తం ఏం యాక్టివిటీస్ ఉంటాయి, వాళ్ళ ప్రైజెస్ ఏంటి, మొత్తం బ్రీఫింగ్ అయితే ఇక్కడే ఇచ్చేస్తారు మనకి ఏదైతే యాక్టివిటీస్ చేయాలనుకుంటామో దానికి ఇక్కడ అమౌంట్ పే చేసి వెళ్ళాలన్నమాట. అక్కడ కూడా పే చేయవచ్చు, కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇక్కడ పే చేస్తే మీకు ప్రయారిటీ ఉంది అంటారు. అండ్ ఇన్ కేస్ మనం అమౌంట్ పే చేసి లోపలికి వెళ్ళి ఇన్ కేస్ మనకు అది చేసే ముందు అది నచ్చలేదు అనుకో, రిటర్న్ వచ్చిన తర్వాత అడ్వాన్స్ అయితే వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు. బట్ ఒక స్కూబాకి ఏంటంటే ఒక 1000 రూపీస్ అనేది డిడక్ట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు కాస్త టైం స్పెండ్ చేస్తారు మీతో, 15 minutes ట్రైనింగ్ కానీ లేదంటే డ్రెస్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా. సో దానికోసం 1000 కట్ చేసుకుంటారు. మిగతా దేనికి కూడా ఏంటంటే 100% రీఫండ్ ఉంటుంది. బోట్ టికెట్ తీసుకొని వెళ్తున్నాము. ఫస్ట్ అయితే రోస్ ఐలాండ్, అక్కడ 1 hour స్పెండ్ చేయవచ్చు మనం. తర్వాత నార్త్ బే ఐలాండ్ 2.5 hours సమ్ టైం ఇస్తారు. అక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే మనం తీసుకున్నాము. నార్త్ బే ఐలాండ్లో ఏంటంటే మొత్తం వాటర్ స్పోర్ట్స్. సో ఈ రెండు అయితే ఫస్ట్ కవర్ చేద్దాం పదండి. భలే ఉంది ఈ బ్రిడ్జ్ వ్యూ అంతా కూడా. సరౌండింగ్స్లో వాక్ చేస్తూ ఉండే ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైము చాలా బాగుంటుంది. ఇక్కడ ఇటు సైడ్ అంతా బోట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి బోట్స్. ఇంకోటి ఇక్కడ నేను కొన్ని వీడియోస్లో అండమాన్వి చూసినప్పుడు రోస్ ఐలాండ్, నార్త్ బే ఐలాండ్కి వెళ్ళాలి అంటే బోట్ స్పెసిఫిక్ టైమ్స్లోనే వెళ్తుంది అని చెప్పి మెన్షన్ చేశారు. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటంటే మనకేం లేదు, మెంబర్స్ ఉన్నారనుకోండి ఎన్ని బోట్స్ అయినా తీసుకుని వెళ్తున్నారనమాట. దీంట్లోనే మనం ఇప్పుడు వెళ్ళేది. గోవాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడైతే మాత్రం చాలా హైట్ తీసుకెళ్తా ఉన్నాడు. సో వర్తే అనిపించింది నాకు దీనికి 3000 రూపీస్. వచ్చేసాం రాస్ ఐలాండ్. వన్ అవర్లో మనం వెళ్ళి ఇప్పుడు మొత్తం కవర్ చేసేయాలి. ఎంట్రన్స్ బాగుంది, బీచ్, కోకోనట్ ట్రీస్, బా సూపర్ కాంబినేషన్. అబ్బా సూపర్ ఉంటుంది లుక్ మాత్రం. మనకి ఎంట్రన్స్లో జపనీస్ బంకర్ ఉంది. ఇన్ కేస్ మీకు అండమాన్ హిస్టరీ ఐడియా ఉంటే 1939-40 ఆ టైంలో ఏంటంటే World War II జపనీస్ కబ్జాలో ఉన్నింది ఇది. బంకర్ లోపల యాక్సెస్ ఉందో లేదో. ఇక్కడ ఇంతేనా బంకర్ అంటే? ఎంత క్లీన్గా పెట్టున్నారు. రోస్ ఐలాండ్లో 2 యానిమల్స్ ఉంటాయి, డీర్ ఒకటి, ఇంకోటి ఏదో ఐడియా లేదు. అన్ని ఫ్రెండ్లీ డీర్స్ చూడండి.
ఈ బ్యాటరీ కార్స్లో కూడా వెళ్ళొచ్చు. ఇన్ కేసు నడిచి చూడలేము అనుకుంటే పర్ హెడ్ 80 రూపీస్. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. దీని దగ్గరికి వెళ్ళొచ్చో లేదో తెలిసి ప్రాబ్లం ఏమి ఉండదు, అన్నీ ఫ్రెండ్లీవే. చాలా ఉన్నాయి చూడండి. టికెట్స్ కోసం కూడా చూడండి ఎంత క్యూ ఉంది ఆ బ్యాటరీ కార్స్కి. మనం కూడా బ్యాటరీ కార్లో తిరగడానికి డిసైడ్ అయ్యాం ఈ ఎండ దెబ్బకి. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు రోస్ ఐలాండ్ అనేది బ్రిటిషర్స్కి అడ్మినిస్ట్రేటివ్ హబ్గా ఉండేది. ఇక్కడ వీళ్ళు ఉండడానికి ఒక జనరల్ స్టోర్, పవర్ హౌస్, ప్రింటింగ్ ప్రెస్, స్విమ్మింగ్ పూల్, చర్చ్, డ్యాన్సింగ్ క్లబ్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. బట్ చాలా వరకు ఏంటంటే భూకంపం వల్ల లేదంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగింది కదా, అప్పుడు ధ్వంసమయ్యాయి. అందుకే ఈ బిల్డింగ్స్ అన్నీ మీకు ఇలా కనిపిస్తాయి అన్నమాట. సో ఇవి చూసుకుంటూ మనం అయితే ముందుకు వెళ్దాము. అండ్ మనకి బ్యాటరీ కార్లు వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఈ రోస్ ఐలాండ్ హిస్టరీని, ఆ బిల్డింగ్స్ని చూపించి అప్పట్లో దేనికోసం యూజ్ చేసేవాళ్ళు అని చెప్పేసి. ఇక్కడ మనకి బ్యాటరీ కార్స్ ఆపి ఒక 20 minutes టైం ఇస్తారు. కిందకి వెళ్ళి వ్యూస్ అన్నీ బాగుంటాయి. నేను ఆల్రెడీ వీడియోస్లో చూశాను. వెళ్ళి మనకి టైం లిమిట్ ఉంది కాబట్టి తొందరగా కవర్ చేసుకొని వచ్చేద్దాం. భయంకరంగా ఉంది ఎండ అయితే మాత్రం. కిందకి దిగాలి ఇంకా బాగా మనం మంచి వ్యూస్ చూడాలంటే. ఇక్కడ పర్లేదు కాస్త సన్నీడుగా ఉంది, అటు ఇటు చెట్లు ఉండడం వల్ల. ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి బాగా కనిపిస్తున్నాయి లైట్ హౌస్వి. కింద బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది మన డెస్టినేషన్ ఈరోజు. వ్యూ చూడండి ఇక్కడ ఎంత బాగుంది. ఆ ఎదురుగున్న బ్రిడ్జిలో వాక్ చేసుకుంటూ వెళ్తే లైట్ హౌస్ దాకా వెళ్ళొచ్చు మనం. వెళ్దాం పదండి. ఎక్కడ వీళ్ళు ఇచ్చిన టైం లిమిట్కి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేము. మనం వీడియో తీయాలి, ఫోటోలు తీసుకోవాలి, లొకేషన్ ఎంజాయ్ చేయాలి, ఇన్ని అంటే ఈ టైం లిమిట్లో కష్టం. ఇక్కడ చూడండి అసలు వ్యూ అద్రిపోతూ ఉంది. రాస్ ఐలాండ్లో మొత్తం డిస్ట్రాయ్ అయిపోయి వరల్డ్ వార్ 2లో మంచి వ్యూస్ ఏదైనా ఉన్నాయంటే ఇదిగో ఇదే అన్నమాట. ఈ లాస్ట్ లైట్ హౌస్ దగ్గర ఉన్న ఈ బ్రిడ్జ్ దగ్గర వ్యూస్ అయితే ఆసం అసలు. బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం. సూపర్. ఒక పక్క టైం అయిపోతా ఉందండి టెన్షన్, ఇంకో పక్క వ్యూస్ క్యాప్చర్ చేయాలని. చూడండి వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయో. సమ్మర్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే, బీచ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. వాటర్ స్పోర్ట్స్ పర్ఫామ్ చేయాలన్న అన్నీ కూడా. కాకపోతే ఈ ఎండకి కారిపోతూ ఉన్నాయి చెమట్లు. ఆల్మోస్ట్ లైట్ హౌస్ దాకా వచ్చేసాం. నేనైతే లైట్ హౌస్ దాకా వెళ్ళను, టైం లేదు కాబట్టి ఇంకా రిటర్న్ అయిపోతున్నా ఒక 2-3 ఫోటోలు కొట్టుకొని. నా సజెషన్ ఏంటంటే ఈ రోస్ ఐలాండ్కి వస్తే బ్యాటరీ కార్డ్ తీసుకొని డైరెక్ట్ ఆ లైట్ హౌస్ దగ్గర వెళ్ళిపోండి. వ్యూస్ చాలా బాగున్నాయి చూసారు కదా. అక్కడ మీకు కాస్త టైం స్పెండ్ చేయొచ్చు. ఫస్ట్ అంతా టైం వేస్ట్ చేస్తే అక్కడంతా పరిగెయాలన్నమాట నాలాగా. సో నెక్స్ట్ అయితే నార్త్ బే ఐలాండ్కి వెళ్ళిపోదాం. బోర్డు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మాడు కూడా రావట్లే. ఇదే మన బోర్డు. ఫోన్ల మీద ఫోన్. ఇందాక చెప్పినట్టు నార్త్ బే ఐలాండ్ మెయిన్ పర్పస్ ఏంటంటే వాటర్ యాక్టివిటీస్కి. అండ్ మెయిన్ ఏంటంటే ఈ బీచ్ స్పెషాలిటీ 20 రూపీస్ నోట్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, నేను డిస్ప్లే చేస్తాను. ఆ వ్యూ వచ్చేసి ఈ ఐలాండే అనమాట. వాటర్ చూడండి ఇక్కడ ఎంత ప్యూర్గా ఉన్నాయో. అండ్ ఇంకో స్పెషాలిటీ వచ్చేసి ఈ బీచ్కి కొరల్స్ ఎక్కువ ఉంటాయి. స్నోకలింగ్ సెషన్స్ జరుగుతున్నట్టున్నాయి ఎదురుగా.
మనకి 2 అవర్స్ టైం ఉంది ఈ నార్త్ బే ఐలాండ్లో వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకోవడానికి. నార్త్ బే ఐలాండ్ రోస్ ఐలాండ్తో చిన్నది ఉంది కానీ బట్ వ్యూస్ చాలా బాగున్నాయి. మనమైతే స్నోర్కెలింగ్ పర్ఫామ్ చేస్తున్నాం. దాని ఛార్జ్ వచ్చేసి ఒక 1000 రూపీస్ అనమాట. ఎలా ఉంటుందో ఏందో వెళ్ళి చూద్దాం. మనకి ఇన్ కేసు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ లేకపోతే ఇక్కడే షాపింగ్ చేసుకోవచ్చు కూడా. తెలుగు, బెంగాలీ, తమిళ్. ఈ నార్త్ బే ఐలాండ్ బీచ్లో ఏంటంటే కొరల్స్కి చాలా ఫేమస్ అన్నమాట. దీంతో ఏంటంటే పల్స్ అనేది తయారు చేస్తారు. మనకి యాక్చువల్గా సిటీస్లో దొరికేవి స్వీట్ వాటర్తో చేసేవి, అవి డమ్మి. ఇదేంటంటే ఒరిజినల్, చాలా కాస్ట్ ఉంటాయి ఇవి. అండ్ ఇంకోటి ఏంటంటే వీటితో మెడిసిన్ కూడా చేస్తారనమాట. సో ముందు ముందు చూస్తారు మీరు ఎన్ని కొరల్స్ ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఇది మనకి ఒక 30 minutes యాక్టివిటీ అనమాట. చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి. నేను మ్యాక్సిమం ట్రిమ్ చేసే పెట్టాను, బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ కొరల్స్ చూడండి బ్రెయిన్ షేప్లో ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా చాలా రకాల మెడిసిన్స్ అండ్ పల్స్ తయారు చేస్తారని చెప్పేసి. అండ్ మనం ఇక్కడ ఒరిజినల్ కొన్నా కూడా ఎయిర్పోర్ట్లో ఏంటంటే బిల్స్ చూపించాలి. ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు. అందుకే ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట ఈ చెకింగ్ అంతా కూడా. స్నోర్కెలింగ్ మాత్రం నార్త్ బే ఐలాండ్ వస్తే మర్చిపోకుండా చేయండి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగుంది. గోవాలో ఏంటంటే మనకి ఏ యాక్టివిటీ చేసినా తొందర పెడతారు. ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకైతే భలే నచ్చింది. విజువల్స్ చూసారు కదా, మీకు అర్థమై ఉంటుంది. ఎలా ఉంది జావేద్? సూపర్ కాదు రాజు, అప్రా ప్రతి దానికి సూపర్. అంటే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చెప్పు. అయిపోయింది మన స్నోర్కెలింగ్ ట్రిప్. చాలా బాగుంది అనమాట. మనోడు ఉన్నాడు కదా, వాడికి కూడా వెళ్ళి సజెస్ట్ చేస్తాం కంపల్సరీ వెళ్ళరా అని చెప్పేసి. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి మనకి నార్త్ బే ఐలాండ్లో. ఎలాగో 12 అయింది కాబట్టి ఇక్కడ లంచ్ చేసుకుని వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ అనమాట. పీరాయే. సో లంచ్ గించు చేసుకోవాలనుకుంటే మనకి హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు, కాసేపు ఆగి వస్తాం. ఒక అడ్వాంటేజ్ ఏం తెలుసా, ఇక్కడ ఉన్న బీచెస్ దగ్గర ప్రతి దగ్గర చెట్లు ఉన్నాయన్నమాట. సో కాస్త హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నా కాస్త రిలీఫ్ అవ్వచ్చు ఈ చెట్ల కిందకు వస్తే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కంటిన్యూస్గా చాలా వీడియోస్ అయితే వస్తాయి అండమాన్ గురించి.